వచ్చు దేవుని హెచ్చరిక. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. అందరూ మారు మనస్సు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అందరూ మారు మనస్సు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఒకసారి అపోస్తులుడైన పౌలు యొక్క గత జీవితాన్ని గూర్చి గ్రంథములో ఏమి చెప్పబడిందో ధ్యానిద్దాం. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 2 నుంచి 17 వచనాల్లో మనం గమనిస్తే, సౌలు అను పేరున కిలికియాలోని తార్సులో పుట్టిన యూదునిగా గమాలియేలు అను యూదా రబ్బీ పరిసయ్యుని పాదముల యొద్ద పెరిగినవాడనని, ధర్మశాస్త్ర నిష్ఠయందు శిక్షితుడనై దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములో పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించి మరణము వరకు హింసించుచు దమస్కులోని వారిని కూడా బంధించి హింసించుటకై యెరూషలేమునకు తేవలనని వెళ్ళుచున్న నాకు దమస్కు గేటు దగ్గర మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించింది. నేను నేల మీద పడిపోయాను. ఒక స్వరములో, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని పలుకగా విన్నాను. అందుకు ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడనైన యేసును అని నాతో చెప్పారు. నాతో కూడా ఉన్నవారు వెలుగును చూశారు కానీ ఆ స్వరం వినలేదు. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయాలి అని అడుగగా, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ చెప్పబడునని చెప్పారు. ఆ వెలుగు ప్రభావము వలన నా కన్నులతో నేను చూడలేకపోగా నాతో ఉన్నవారు నన్ను దమస్కులోనికి తీసుకుని వెళ్ళారు. అక్కడ భక్తిపరుడును యూదుల చేత మంచి పేరు పొందినవాడైన అననీయాను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌలా సహోదరుడా దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను చూచితిని. అప్పుడు అననీయ ఆయన చిత్తము తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించుకున్నారని, నీవు కన్నవాటిని విన్నవాటిని గూర్చియు సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షివయుందువని నీవు తడవు చేయక లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది పాపములను కడిగి వేసుకునమని చెప్పాను. తరువాత నేను యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రార్థించుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని. ఆయన, ఈ యెరూషలేములో నుండి నీవు వెళ్ళిపోము, నేను దూరముగా నిన్ను అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పారు అని పౌలు వారితో తన దర్శన అనుభవమును పంచుకుంటారు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 16 నుంచి 34 వచనాల్లో గమనిస్తే, పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెడుతుండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండగా చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయింది. గనుక వారికి యేసును గూర్చి పునరుద్ధానాన్ని గూర్చి ప్రకటిస్తారు. అక్కడనున్న దేవతా ప్రతిమలను తాను చూస్తుండగా ఒక బలిపీఠం దానిపై తెలియబడని దేవునికి చెందినది అని రాయబడడం చూసి, ఆ తెలియబడని దేవుడు జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయనే అందరికీ జీవాన్ని ఊపిరిని సమస్తాన్ని దయచేయువాడు. ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ తడవులాడి తనను కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాసముల పొలిమేరలను ఏర్పరిచారు. మనలో ఎవనికి దూరముగా ఆయన ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. మనం ఆయన సంతానమని మన కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. గనుక మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారు, వెండి, రాతినైనను దేవత్వమును పోలి ఉన్నదని తలంచకూడదు. ఆ అజ్ఞాన కాలములలో దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందాలని ఆయన మనుషులకు ఆజ్ఞాపిస్తున్నారు. ఈ లోకము అంతం కాబోయే తీర్పు తీర్చబడే రోజు ఆయన నిర్ణయించారు. కనుక ఈ లోక మాలిన్యము అనబడు పాపమును విడిచి పరిశుద్ధత వైపు, అజ్ఞానము నుండి వైదొలగి జ్ఞానము వైపు, పాపములో నుండి
పాపలోకములో నుండి నిత్యత్వమనబడు పరలోక రాజ్యము వైపు, దుర్నీతి నుండి దేవుని నీతి వైపు, నాశనము నుండి రక్షణ వైపు తిరిగి మారు మనసు పొంది పాపక్షమాపణ కొరకు రక్షణ పొంది యేసుక్రీస్తు నామమును విశ్వసించి బాప్తిస్మమును పొంది ఆయన కుమారులనుగా కుమార్తెలనుగా జీవించాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నారు. ఇది ఆయన ప్రేమగల పిలుపు. నశించిన దానిని వెతికి రక్షించుటకు లోకమునకు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి పాపముల నిమిత్తము శ్రమనుంది సిలువలో మరణించి పునరుద్ధానుడై తిరిగి 3వ దినమున లేచి మనము ఆ విధముగా ఆయనను నమ్మగలిగితే అప్పుడే పరలోక రాజ్యమునకు హక్కుదారులు అవుతామని వాక్యం మనకు బోధిస్తుంది. అట్టి ధన్యతను ప్రభు మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరూ మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. అందరూ మారు మనసు పొందవలనని ఆజ్ఞాపించుచున్నాడు. ఆమెన్.